మకర రాశి గురించి మనం మాట్లాడకపోతున్నాము. ఈ 15 రోజులు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. మకర రాశి వాళ్ళకి కూడా ఈ 15 రోజులు కొంతవరకు శుభ సూచనలే కనిపిస్తున్నాయి. సెకండ్ రాహు ఉండడం మూలాన్ని తప్పక సడన్గా ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ, అలాగే ఎవరైనా కమర్షియల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బిజినెస్ అనేది విస్తరిస్తుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ ల్యాండ్ రెవెన్యూ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళందరికీ తప్పక శుభ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే థర్డ్లో ఏంటంటే ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో పడి ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఇంట్లో కార్యాలు జరగడం కానీ, శుభకార్యాలు జరగడం కానీ, దాని మీద ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. అంటే ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అనేది నేను చెప్తున్నాను, ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఎప్పుడైనా మీ దగ్గర ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు తిరిగి ఇచ్చే సూచనలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ రాహు, అలాగే 8లో కేతు, మార్స్ కూడా ఉన్నారు 11th లార్డ్. సో తప్పక ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి ప్లస్ పాయింట్ అయినప్పటికీ ఎవరికైనా ల్యాండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ రెవెన్యూతో, సో ఈ రాశిలో ఉన్న వాళ్ళు తప్పక ల్యాండ్ రెవెన్యూ అలాగే కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కువ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. నేను చెప్పినట్టు ఖర్చు కూడా పెట్టడం అనేది ఈ 15 రోజుల్లో తప్పక కనిపిస్తుంది అన్నమాట. అలాగే వీళ్ళు చిన్న చిన్న ఈవెంట్స్లో కలుసుకోవడము, అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఫ్రెండ్స్తో కలయిక కానీ, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ ఎక్కువ కనిపిస్తుంది. ఎవరైనా సరే పిల్లలు బయటకు వెళ్ళి చదువుకుంటాం, పై చదువుకుంటాం అన్న వాళ్ళందరికీ వాళ్ళని సెటిల్ చేయడం కూడా, పిల్లల్ని సెటిల్ చేయడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. అలాగే మనం చూసాము అంటే మనం 4th వీనస్ పడున్నారు. సో తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది బాగుంది. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది అన్నమాట. వీళ్ళు చేసే పనిలో ముందుకి సాగే ఆపర్చునిటీస్ వచ్చేవి, మంచి శుభ ఆపర్చునిటీస్ అంటే గుడ్ ఆపర్చునిటీస్ వచ్చేవన్నీ కనిపిస్తున్నాయి. తప్పక ఈ 15 రోజులు కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పాజిటివ్గా ఉంది వీళ్ళకి అని చెప్పుకోవాలి. వీళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే హెల్త్ రీత్యా కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎస్పెషలీ పిల్లల హెల్త్ అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తప్పక వాటి మీద ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఏంటంటే తోబుట్టువుల కలయిక ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఉంటుంది అన్నమాట. అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కూడా కలవడం అనేది ఫంక్షన్స్లో